హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను మా ఫ్రెండ్ అయితే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి ఎక్స్ప్లోర్ చేసి సో ఆ ప్లేస్ మనం పెట్టే ప్రైస్కి వర్తా కాదా అని అయితే మీకు లాస్ట్లో రివ్యూ అయితే ఇస్తాను అండి. మనకి రామోజీ ఫిలిం సిటీ వెబ్సైట్లో చూసుకుంటే బేసిక్గా 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయండి. మేము తీసుకున్నది అయితే స్టాండర్డ్ టూర్ ప్యాకేజ్. ప్రైస్ వచ్చేసి 1450. అండ్ దీనికి స్టార్కి డిఫరెన్స్ ఏంటంటే ఏసీ బస్ ఉంటుంది అండ్ బఫెట్ లంచ్ ఉంటుంది అండ్ క్యూస్లో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు వెయిట్ చేయకుండా. ఇప్పుడు మనకి ఒక స్టిక్కర్ అయితే అంటిస్తారండి, అదైతే డిస్ప్లే చేసి ఉంచాలంట మొత్తం ట్రిప్ అంతా. అండ్ తర్వాత టికెట్ అయితే స్కాన్ చేసి మన లోపలికి అయితే పంపిస్తారు. లోపలికి పంపించిన వెళ్ళిన వెంటనే బస్సెస్ అయితే ఉంటాయి మనం ఇంకా లోపలికి తీసుకెళ్ళడానికి. అంటే ఎక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. అక్కడే అసలైన ట్రిప్ అనేది స్టార్ట్ అవుద్ది. వెళ్ళిన వెంటనే మనకి ఇలా రైడ్స్ ఉంటాయండి. ఆ రైడ్స్ చూడగానే నేను మా ఫ్రెండ్ అయితే చిన్నపిల్లలు అయిపోయింది, కొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాం. ఆ రైడ్స్ పక్కనే ఈ ఐకానిక్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుందండి. ఇది మనం ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ యాడ్స్లో చూసే ఉంటాం కదా. సో దానిలోంచి బయటకు వచ్చిన వెంటనే మనకి ఇక్కడ పెద్ద గార్డెన్ కనిపిస్తుందండి. దాంట్లో చాలా యానిమల్స్, ఒక స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి. అండ్ మావాడు పిల్లోడు అయిపోయాడు, మళ్ళీ దాన్ని గుద్దు చంపేస్తున్నాడు. ఇక్కడ చిన్న యాక్టివిటీస్ అవి ఉంటాయంటే, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఈవినింగ్ అయితే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ కొంచెం మనకి ఇక్కడ సీనరీ కనిపిస్తుంది. ఇవన్నీ కాదు కానీ మెయిన్ ఎంట్రన్స్ అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఎదుగోండి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద కోట ఉంది కదా, ఇదే రామోజీ ఫిలిం సిటీ యొక్క ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేసి మనం వెల్కమ్ చేస్తారు. చూడండి. సో ఆ డోర్స్ అనేది అలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ డోర్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలండి. లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి ఒక స్పేస్ యాత్ర అని ఏదో ఒక థియేటర్ అయితే కనిపిస్తుందండి. లోపలికి వెళ్ళగానే సినిమాటిక్ యాంబియన్స్ భలే ఉంటుంది. అండ్ ఇక్కడికి నాకు లోపలికి వెళ్ళగానే అర్థమైంది ఏంటంటే ఇదొక స్పేస్ టూర్ అండి. అక్కడ విజువల్స్ వస్తాయి, దాని తగ్గట్టు మన సీట్స్ మూవ్ అవుతాయి, లైట్స్ ఫ్లిక్కర్ అవుతాయి, సౌండ్స్ వస్తాయి. ఇది అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఓల్డ్గా ఉంది. ఇదంతా కొంచెం అప్డేట్ చేస్తే బాగున్నాం. ఆ తర్వాత మనకి యాక్షన్ సీన్స్ ఎలా షూట్ చేస్తారు సినిమాలో అనేది మనకి లైవ్లో చూపిస్తారండి. పదని చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫిల్మీ దునియా అండి. ఇది మాత్రం అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది ఈ రైడ్ మాత్రం. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ట్రైలర్ ఉంటుంది, దాంట్లో ఒక సీట్స్ ఉంటాయి, కొన్ని సీట్స్ ఉంటాయి. అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతా డిఫరెంట్ స్పాట్స్కి అది వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఒకటే రైడ్ అన్నమాట. ఒకటే రైడ్లో మనం ఎన్ని చూడొచ్చో మీరే చూడండి ఒకసారి.
ఫిల్మ్ దునియా అయిపోయిన తర్వాత బయటకు వచ్చామంటే ఇలాంటి బస్సెస్ అయితే మనకు రెడీగా ఉంటాయండి మనకు తీసుకెళ్ళడానికి నెక్స్ట్ స్పాట్కి. ఇక్కడ డిఫరెంట్ బిల్డింగ్స్ మన మూవీస్లో చూసే ఉంటారు చాలా మీరు. ఇవన్నీ షూటింగ్ స్పాట్స్ అన్నమాట. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఈ షూటింగ్ ఏం జరగట్లేదు కాబట్టి. ఈ బిల్డింగ్స్ అన్నీ ఆల్రెడీ చాలా మూవీస్లో యూజ్ చేసినవి. फिल्म सूर्यवंशी, चाइना टाउन फिल्म, सब बिल्डिंग कार्डबोर्ड से बनाई है, आर्टिफिशियल है. అన్ని బిల్డింగ్లు కార్డ్బోర్డ్ లో తయారు చేశారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఉంటుంది. సెంట్రల్ జైలు షూటింగ్ స్పాట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. जिधर जिधर स्टैचू लगे सब जगह में एक्ट्रेस को लगाते हैं. ఎక్కడైతే బొమ్మలు చూస్తారో అన్ని అక్కడ యాక్టర్స్ పెడతారు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి భాగవతం సెట్ అండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ టీవీలో వచ్చేది కదా ఇది వరకు. సో ఆ సెట్ని అలాగే ఉంచారు. ఇప్పుడు సేమ్ మనం చూడొచ్చు ఎవరికి ఎలా ఉందో సేమ్ టు సేమ్ అట్లనే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బాహుబలి సెటప్ అండి. ఇక్కడ మూవీలో యూజ్ చేసిన కొన్ని సెట్ పీసెస్ ఇంకా అక్కడ ఉన్నాయంటే డిస్ప్లే చేశారు, చూద్దాం పదండి. ఇక్కడైతే బాహుబలి సిటీని ఇక్కడ మినియేచర్ సెటప్ రూపంలో ఇక్కడైతే మనకు బయట పెట్టారు, మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అండి బాహుబలి సిటీలోకి. చూడండి సేమ్ ఇవన్నీ మనం మూవీలో యూజ్ చేసిన సేమ్ ప్రాప్స్ అన్నమాట. సో ఈ బాహుబలి సెట్ పక్కనే బాహుబలి రెస్టారెంట్ ఒకటి ఉందండి. దీని బిర్యానీకి పేరు కూడా బాహుబలికి సంబంధించిన పేర్లే పెట్టారు, మూవీకి సంబంధించినవి. సో అది తినేసి మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం చూపించేది మోషన్ క్యాప్చర్ స్టూడియో అండ్ వర్చువల్ షూట్ అండి. మోషన్ క్యాప్చర్ అంటే ఇక్కడ చూడండి ఒక ఆవిడ సెన్సార్స్తో ఉన్న ఒక సూట్ అయితే వేసుకుని కదులుతుంది. దాన్ని కెమెరాస్ అక్కడ ఉన్నది క్యాప్చర్ చేసి మనకి అవుట్పుట్ అయితే వేరేది ఇస్తుంది. చూడండి అక్కడ యానిమేటెడ్ అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా యానిమేటెడ్ మూవీస్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనకు ఒక ఐడియా వస్తుందండి. మనం లైవ్లో చూడొచ్చు క్లియర్గా. సో ఇది అయిపోయిన తర్వాత వర్చువల్ షూట్ అండి. వర్చువల్ షూట్ అంటే మనం గ్రీన్ స్క్రీన్లో మనం షూట్ చేసి మనకి వేరే ప్లేస్లో ఉన్నట్టు చూపిస్తారు. చూడండి మేము ఉన్నదైతే నార్మల్గా గ్రీన్ స్క్రీన్ ఉన్న ఒక రూమ్లో మేమైతే ఉన్నాం, కానీ మన లొకేషన్ మాత్రం చేంజ్ చేస్తారు, వేరే ప్లేస్లో ఉన్నట్టు చూపిస్తున్నారు అక్కడ చూడండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి యూరోప్ స్పాట్ అండి, యూరోప్ షూటింగ్ లొకేషన్. మనకి ఇక్కడ బిల్డింగ్స్ స్ట్రీట్ అంతా ఒక యూరోపియన్ స్టైల్లో ఉంటుంది అన్నమాట. బిల్డింగ్స్ డిజైన్ కానీ ఆ స్ట్రీట్ వ్యూ కానీ. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్తారండి. ఎయిర్పోర్ట్ అంటే నిజమైన ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్లా ఉండే షూటింగ్ స్పాట్ అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎంట్రన్స్, ఎగ్జిట్, ఏరోప్లేన్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి.
సో అలా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాక మా బస్సెస్ అయితే రెడీగా ఉంటాయండి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళడానికి. ఇక్కడ మన ఇంకొన్ని షూటింగ్ స్పాట్స్ అయితే చూపిస్తారు చూడండి. మల్టీపర్పస్ బిల్డింగ్, తెలుగు మూవీ చంద్రముఖి, लक बिल्डिंग नहीं KGF मूवी में महबूबा सामने देख सकते हैं। बस के सीधा सामने देखिए जग फाउंटेन, क्रिश 3 मूवी में जग निकालता ऋतिक रोशन का स्टैचू लगा था। నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి హవా మహల్ దగ్గర తీసుకెళ్తారండి. అక్కడ నుంచి చూస్తే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కనిపిస్తుందంట, చూపిస్తా చూడండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జపనీస్ గార్డెన్ అండి. ఇక్కడ జపాన్ స్టైల్లో కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి చూడండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అస్కరీ గార్డెన్ అండి. చాలా పెద్ద గార్డెన్ ఇది, పెద్ద పెద్ద ట్రీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బర్డ్స్ పార్క్ అండి. ఇక్కడ మనం చాలా రకాల బర్డ్స్ చూడొచ్చు. మన లైఫ్లో చూడలేనని వింత వింత పక్షులు అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఫ్రీ రేంజ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి. అంటే కేజెస్లో ఉండమన్నమాట, బయట వదిలేస్తారు చూడండి. అది అయిపోయాక మనం ఒక షాప్లోకి అయితే ఎంటర్ అవుతామండి. అక్కడ మనం ఏదైనా సోనియర్స్ కానీ మెమరబుల్ గిఫ్ట్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అక్కడ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒక వాటర్ స్ప్రింక్లర్ అయితే ఉందండి. ఇక్కడ ఎండలో తిరిగి తిరిగి వచ్చి దీని కిందలో నుంచుంటే మంచి రిలీఫ్గా ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కృపలు కేవ్స్ అండి. ఈ కేవ్స్ని నిజంగా న్యాచురల్గా ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయినట్టు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏముంటుందో లోపల. మా ఫ్రెండ్ గారు చూడండి ఏదో నిజమైన బెల్ అయినట్టు తెక్కుట్టేస్తున్నాడు. ఎందుకు రామా అది కానీ ఇరిగిపోయింది అనుకో నేను కట్టేస్తారు. ఇక్కడ అవసరమా, పది లోపలికి వెళ్దాం.
నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొన్సాయి ట్రీ గార్డెన్ అండి. ఇక్కడ మనకి చాలా రకాల ఆల్మోస్ట్ 200 టైప్స్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ అయితే మనకు కనిపిస్తాయి. బోన్సాయి అంటే ఏం కాదండి, నార్మల్ ట్రీస్నే మినియేచర్ టైప్లో ట్రేస్లో పెంచుతారు. అవి ఇన్ని రకాలు ఒకటే చోట చూడడం చాలా రేర్. ఎక్కడ మనం చూడలేం ఇన్ని రకాల ప్లాంట్స్ ఒకటే చోట. చూడండి, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సన్ ఫౌంటైన్ అండి. ఇది యాక్చువల్లీ కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందంట, అందుకనే వాటర్ రావట్లేదు, లేకపోతే వాటర్ ఫౌంటైన్లో వస్తుందంట. మా వాడు ఇక్కడ షారుఖ్ ఖాన్లో ఫీల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీ లోగో అయితే ఇక్కడ కానీ చూడొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. మనకు లైవ్లో యాక్షన్ మూవీ చూసినట్టే ఉంటుంది. ఒక 25 minutes చూడండి. మీకు కొన్ని సీన్స్ అయితే చూపిస్తాను దీంట్లో నుంచి. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా ఒక క్లోజింగ్ డ్యాన్స్ అయితే ఉంటుందండి. చూడండి, అండ్ ఫైనల్లీ మన రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ అయితే ఎండ్కి అయితే వచ్చిందండి. సో మనం పెట్టిన మనీ 1350 వర్త్ కాదా అని చెప్పాలనుకుంటే వర్తే అండి. ఎందుకంటే మనం ఇవన్నీ డైలీ లైఫ్లో అయితే చూడలేం. సో మీరు కానీ ప్లాన్ చేస్తుంటే 100% ఐ విల్ రికమెండ్. బట్ చాలా తిరగడానికి అండ్ వాక్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోండి. అండ్ వీ హ్యావ్ టు వాక్ ఎ లాట్. And that's it for the video, and thank you so much for watching.